ఓకే సార్, ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యి అడుగుతున్నా. నేను 100 మంది ర్యాంక్స్ వచ్చాను, 100 మందిని తీసి పక్కన పెట్టండి, ఈ 30-40 మెంబర్స్కి ఐఐటీస్ వచ్చాయా? వచ్చాయి అంటే 30 మెంబర్స్కి ఎలా వచ్చాయి? అరౌండ్ 35 మెంబర్స్ దాకా వెళ్తున్నారు, ఐఐటీస్కి వెళ్తున్నారు. ఎలాగంటే అదే ఓవరాల్గా 100 వచ్చింది అంటే వాళ్ళకి అవకాశం ఉన్న 35 మెంబర్స్ నిజంగానే ఐఐటీ సీట్ తీసుకున్నారా, అలొకేట్ చేసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. అంటే ఇంకా మనం జాబ్స్ అంటే వచ్చిందా అని అడుగుతున్నా నేను. వచ్చింది జాబ్స్ అది రీసెంట్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. సీట్స్ ఎలకేట్ అవ్వాలా ఇంకా. కానీ మనకున్న లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ బట్టి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి ఈ అబ్బాయికి ఐఐటి మెడ్రాస్లో కంప్యూటర్ సైన్స్ వస్తుంది, ఏదైనా ఐఐటి ఢిల్లీలో సివిల్ వస్తుంది అని చెప్పి మనకి ఐడియా వచ్చేస్తుంది మనకి. ఓకే, అంటే మీరు కౌన్సిలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారా? అంటే ఈ కౌన్సిలింగ్ పార్ట్లో కూడా మీరు హెల్ప్ చేస్తారు? యాక్చువల్లీ మన కాలేజ్లో ప్రత్యేకత ఏంటంటే మన స్టూడెంట్స్కి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయించే వరకే కాకుండా జోసా కౌన్సిలింగ్లో రౌండ్ 1, రౌండ్ 2 ప్రతి రౌండ్లో కూడా హెల్ప్ చేస్తూ ఏ బ్రాంచ్ పైన పెట్టుకోవాలి, ఏ కాలేజ్ ఆప్ట్ చేసుకోవాలి, ప్లేస్మెంట్ ఇంపార్టెంట్ అయితే ఒకలా ముందుకెళ్ళాలి, ఎవరికైనా కూడా రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకలా ముందుకెళ్ళాలి. అంటే కాలేజెస్ మారిపోతుంటాయి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, అవి కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తుంటాం. చాలా మంది కౌన్సిలింగ్ కోసమే బయట కొన్ని కన్సల్టెన్సీ తీసుకుంటారు. బట్ మన కాలేజ్ స్టూడెంట్స్కి మనమే హెల్ప్ చేస్తుంటాం, హ్యాండ్ హోల్డింగ్ చేస్తుంటాం. సార్ అయితే నేను ఖచ్చితంగా ఇది మొత్తం ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయిన ఒక ప్రాసెస్. నేను మీరు చెప్పినట్టు 35 మెంబర్స్ నుంచి 40 మెంబర్స్ ర్యాంక్స్ రాకపోతే నేనే మాట్లాడతాను సార్ మీ గురించి. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అండ్ ఇది లైవ్ వెళ్తుంది మళ్ళీ అంటే మొత్తం రిజల్ట్ మీరు నన్ను ఇన్వైట్ చేయాలి. మరి పిలుస్తాను. మోర్ దాన్ 30 స్టూడెంట్స్ ఐఐటీస్ తీసుకుంటారు ఖచ్చితంగా, ఒక 60 ఐఐటీస్ తీసుకోరు. ఓకే సార్, 30 మెంబర్స్ ఐఐటి అనుకున్నా, మిగతా వాళ్ళందరూ మీరు అన్నట్టు టాప్ ఎన్ఐటీస్, ఐజర్, నైజర్, బిట్స్ ఇవన్నీ ప్రీమియర్ కాలేజెస్, మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు అన్నట్టు 100 మెంబర్స్ ఓవరాల్గా ఒక 70 to 80 మెంబర్స్ వీటిలో గన ఇదిగో ఈ సంవత్సరం మీ చాలా క్యాంపస్లు ఉన్నాయి కదా సార్, ఈ క్యాంపస్లో ఇక్కడ చదివారు అని మీరు కానీ చూపించగలిగితే క్యాంపస్ వైజ్ అక్కడి నుంచి ఏ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయగలిగారు ఖచ్చితంగా చూపిద్దాం. ఖచ్చితంగా చూపించాలి. మనం సీట్స్ ఎలకేట్ అయిన తర్వాత వీడియో చేద్దాం మళ్ళీ మనం. ఖచ్చితంగా నేను వస్తాను, వాళ్ళతో కూడా కుదిరితే వాళ్ళ అవైలబిలిటీలో ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడాలి. ఎందుకంటే ర్యాంక్ వచ్చినా ఇంక మన దగ్గర ఉండకపోవచ్చు, బట్ మన దగ్గర ఉంటుంది కదా సార్, మన వాళ్ళు ఎక్కడ చదివారు, ఏ క్యాంపస్ లో ఉంటుంది, వాళ్ళు ఏ క్యాంపస్, ఏ ఐఐటి వచ్చింది తెలుస్తుంది కదా మన స్టూడెంట్స్ కాబట్టి. కౌన్సిలింగ్ అయిపోయింది ఎలకేట్ అవగా నాకు చెప్తారు వాళ్ళు, ఐడియా ఉంటుంది. సరే, ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి.